మాచర్ల కోర్టులో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో వీరు నిందితులుగా ఉన్నారు. పిన్నెల్లి సోదరులను వారంలోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, గుండ్లపాడు జంట హత్యల కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో పిన్నెల్లి సోదరులు లొంగిపోయారో, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ దీపిక, ఏదైతే మరి పల్నాడు జిల్లాలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి పిన్నెల్లి బ్రదర్స్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు వెంకటరామరెడ్డి కోర్టులో లొంగిపోయారు. పోలీసుల ముందు లొంగిపోయినటువంటి నేపథ్యంలో అటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే కొంత వివాదాలు నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా బయటికి రాకుండా కూడా ముందస్తుగా కూడా నోటీసులు ఇచ్చారు. ఏదైతే మరి ఈ జంట హత్యల కేసులకు సంబంధించినటువంటి ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా కీలక ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల్లో పిన్నెల్లి బ్రదర్స్ లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు గడువు ముగియనున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఏదైతే మరి ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ కి తరలించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి A6, A7 గా ఇటు పిన్నెల్లి బ్రదర్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక పరిణామాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అనేక పరిణామాలు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ అటు పోలీసు అధికారులు ఈ కేసు ఛాలెంజ్ చేస్తూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఏదైతే మరి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా అటు బెయిల్ రద్దు చేస్తూ కూడా మరి పూర్తిగా లొంగిపోవాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అనేక కేసులు వెంటాడుతున్నాయి. పిన్నెల్లి బ్రదర్స్ కి 2019 నుంచి 2024 వరకు కూడా అనేక కేసులకు సంబంధించి అనేక వివాదాలకు సంబంధించి ఎలక్షన్ లో అటు ఎన్నికల సమయంలో చేసినటువంటి దాడుల కేసులు కానీ అనేక కేసులు కూడా వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కూడా పూర్తిగా కేసులు వెంటాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ పిన్నెల్లి బ్రదర్స్ కి ఇలాంటి కేసులు కొత్త ఏం కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు కూడా అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. ఏదైతే అటు కరడిగట్టినటువంటి వైసీపీ నేతలుగా ఉన్నారు. పూర్తి స్థాయిలో 4 సార్లు అక్కడ ప్రాతినిధ్యం వహించారు. అటు తిరుగులేని నాయకుడిగా ఎదిగినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఉక్కుపాదం మోపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిన్నెల్లి బ్రదర్స్ అనేక అరాచకాల్లో అటు పూర్తి స్థాయిలో కూడా పాల్గొన్నారంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. అదేవిధంగా ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి జోల్